కేంద్ర నిధులతో బోత్ నియోజకవర్గంను అభివృద్ధి చేసి చూపిస్తా అని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమం సభలో ఆయన మాట్లాడారు. 2 దశాబ్దాల క్రితం మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మండలంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. కొంతమంది నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అటువంటి నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. మండల బీజేపీ నాయకులు భారీ ఎండలను సైతం లెక్క చేయకుండా తన విజయానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులంతా కలిసి పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా కేంద్ర నిధులతో కని విని ఎరుగని రీతిలో జిల్లాని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షులు తాటిపల్లి రాజు, సహకార సంఘం చైర్మన్ మేకల వెంకన్న, ఎంపీటీసీలు గజానంద్, మురళి, బీజేపీ నాయకులు కొత్త శంకర్, నానం రమణ, అల్కి గణేష్, చెట్ల ఉత్తమ్, బొడ్డు భోజారెడ్డి, ఎట్టం రాములు, చెట్ల సుఖదేవ్, బత్తిని సుధాకర్, పెరుగు సంతోష్, చెట్ల నందకుమార్, పలువురు బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వందే మాతర గీతాలాపన చేసి విజయోత్సవ అభినందన సభను ప్రారంభం చేశారు. ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా బీజేపీ గెలుపు కోసం, నగేష్ గెలుపు కోసం 50 రోజులు అహోరాత్రులు కృషి చేశారు అని భక్తులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. విజయోత్సవ సభలో పలువురు మొదటిసారి మండలంకు వచ్చినందుకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ రోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నా, ప్రతి గ్రామానికి అటు ఏసాపూర్ కావచ్చు, ఉప్పరపల్లి కావచ్చు, లేకపోతే మన మురుగపల్లి కావచ్చు, గోకొండ కావచ్చు, ఇవి ఆ విధంగా అక్కడి నుంచి వచ్చినాయి. ఇటు భూతాయి కే కావచ్చు, భూతాయి బి కావచ్చు, లేకపోతే మన కోలంగూడ కావచ్చు, ఇటు ఆంధ్రగూడ కావచ్చు, కొత్తపల్లి కావచ్చు, ఇటు వస్తే సరే అక్కడి నుంచి తీసుకున్నాను. ఎందుకంటే మనకు మన దేగాం నుంచి మన ముగ్గురు వరకు కావచ్చు, లేకపోతే ఇటు వర్ధమండ్రులు కావచ్చు, లేకపోతే మోదలు సగం చేసింది కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు, ఎవరు ఆయంలో చేశారు. ఎందుకంటే సరే గతంలో మొన్నటి వరకు ఇక దళిత బంధు, దళిత బస్సులో మేమేం చేసినటువంటి ఆ నాయకుడు కూడా చెప్పాలి. అలాగ మన పదరద్దులు మండలంలో ఏదైనా పని చేశాడా, లేకపోతే ఎప్పుడైనా నాయకులు చెప్పాలా. ఇది మోడల్ స్కూల్ గురించి ఇందాక చెప్పారు, మోడల్ స్కూల్ గురించి ఇందాక చెప్పడం జరిగింది. నేను లెటర్ పెట్టి శాంక్షన్ చెప్పిస్తే వాట్సాప్లో పెట్టి ఇగో మామూలు శాంక్షన్ చేశారని చెప్పేసి అంటే ఒకే ఒకటి. ఎందుకంటే ఈ మండలంలో గతంలో నేను తప్ప, లేకపోతే మధ్యలో వచ్చిన నాయకులు ఎవరన్నా వీళ్ళైతే మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పిన మా భారతీయ జనతా పార్టీ నాయకులు దేనికనే సిద్ధం ఫలానా. ఎందుకంటే ఆ రోజు మేము మా మదర్ నాయకత్వంగా ఉంటాం, నీ గురించి అలాగే మిస్లేవు గ్రామాల నాయకులు